అనుకున్న పనులు జరగడానికి బ్రహ్మశ్రీ గోరుగుంట్ల సురేష్ బాబు గారిచే వారాహి పాశుపత హోమం. నమస్కారం అండి, నేను డాక్టర్ మోహా శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి. మీకు షుగర్ ఉందా? షుగర్ ఉన్నప్పుడు కాళ్ళ మంటలు, అరికాళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు అలాగేమైనా ఉన్నాయా? అయితే ఈ వీడియో మీకు బాగా ఉపయోగపడుతుందండి. సో షుగర్ ఉన్న వాళ్ళల్లో కాళ్ళ నొప్పులు, అలాగే పాదం నొప్పులు, అరికాళ్ళలో నొప్పులు, మంటలు ఇలాంటివి రావడం అనేది చాలా కామన్గా చూస్తూ ఉంటాం. సో వీటికి కారణాలు ఏమిటి అనేది ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. ప్రధానంగా రెండు మేజర్ కారణాల వల్ల ఇవి సంభవిస్తాయి. ఒకటి కాలి నరాల ప్రాబ్లము, నర్వ్స్ అంటారు. అంటే స్పర్శ తెలిసేటటువంటి నరాలు ఏవైతే ఉంటాయో వాటి డ్యామేజ్ అయితే ఇలాంటివి సంభవిస్తాయి. రెండవది కాలి రక్తనాళాల ప్రసారంలో రక్తనాళాల్లో రక్త ప్రసారానికి అడ్డంకి వచ్చినట్లయితే కొలెస్ట్రాల్ ద్వారా కామన్గా అప్పుడు కూడా ఇలాంటివి రావడం జరుగుతూ ఉంటుంది. సో ప్రధానంగా రెండు నరాల ప్రాబ్లం ఉన్నదా? నరాల ప్రాబ్లం రావడానికి నరాలు డ్యామేజ్ అవ్వాలి. ఎట్లాగైతే ఒక కరెంట్ వైర్ మీ ఇంట్లో చూసుంటారు కదా. సో వైర్ మీద మామూలుగా ఇంట్లో ఉన్న వైర్ మీద ఒక ప్లాస్టిక్ కోటింగ్ వేసి ఉంటాడు. ఎందుకు? లోపల ఉన్నటువంటి కరెంటు ప్రసారం అవుతున్నప్పుడు అది అటు ఇటు పోకుండా, అది ఒకే డైరెక్షన్లో కరెంటు వేస్టేజ్ కాకుండా పోవడానికి, అఫ్కోర్స్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ప్రొటెక్షన్ ఉండడానికి కూడా అనుకోండి, దాని చుట్టూ ఒక ప్లాస్టిక్ కోటింగ్ ఇస్తాడు. అట్లాగే ప్రకృతి కూడా మనకు ఉన్నటువంటి నరాలకు కూడా ఒక రకమైన ప్రొటెక్టివ్ కవరింగ్ ఇచ్చింది. అది ఫ్యాట్తో చేసినటువంటి ఒక కవరింగ్ ఇచ్చింది. సో దీనికి ఫైనల్ లాజిక్ ఒకటి ఇదే. సో దానిలో కరెంటు బయటికి పోకుండా, చుట్టుపక్కల ఉన్నటువంటి అవయవాలు దెబ్బతినకుండా ఉండడానికి ఆ కరెంటు వైర్ మీద ఉన్నటువంటి కోటింగ్ ఉంటుంది. అది షుగర్ ఎక్కువ అవడం వల్ల కానివ్వండి, లేదా B12 అనే వైటమిన్ తక్కువ అవడం వల్ల కానివ్వండి, ఆల్కహాల్ వల్ల కానివ్వండి, ఇతరత్ర కిడ్నీ ప్రాబ్లం ఉన్నప్పుడు దానివల్ల వచ్చే విష పదార్థాల వల్ల కానివ్వండి, ఈ కారణాల చేత ప్రధానంగా షుగర్ ఎక్కువగా ఉండడం వల్ల ఆ గ్లూకోజ్, బ్లడ్ గ్లూకోజ్ అంటారు చూస్తే, ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్, ర్యాండమ్ గ్లూకోజ్, ఇవి ఆ గ్లూకోజ్ పోయి డైరెక్ట్గా ఈ నరం మీద ఉన్నటువంటి ప్రొటెక్టివ్ కవరింగ్ని దెబ్బతీస్తుంది. సో నరాల డ్యామేజ్ అంటూ వస్తుంది. కోర్స్ నేను చెప్పిన మిగతా కారణాలు కూడా, ఆల్కహాలు, తర్వాత B12 తక్కువ ఉండడము, ఒక రకమైనటువంటి ట్యాబ్లెట్ మెట్ఫార్మిన్ అనేటటువంటి వాడే వాళ్ళల్లో మెట్ఫార్మిన్ అనేది లేకుండా షుగర్ వైద్యమే జరగదు. అన్ని ట్రీట్మెంట్లో మెట్ఫార్మిన్ తప్పనిసరిగా ఉంటుంది. ఆ మెట్ఫార్మిన్ వల్ల B12 అనేది 30% మందిలో తగ్గుతుంది. సో B12 తగ్గడం ట్రీట్మెంట్ ద్వారా, ఆల్కహాల్ వల్ల, షుగర్ వల్ల, కిడ్నీ జబ్బు వల్ల ఈ నరాలు దెబ్బతిని, సో మొదటగా ఏమొస్తుందంటే నరాలు దెబ్బతిన్నప్పుడు అరికాలు కింద స్పర్శ కొంచెం సూదులతో గుచ్చినట్టు కానీ, లేకపోతే మంటలుగా కానీ స్టార్ట్ అవుతుంది. సో ఇది మొదట స్టేజ్. తర్వాత ఏమవుతుంది, మెల్లగా స్పర్శ, ఇప్పుడు ఆల్టర్డ్ సెన్సేషన్ ఏమిటి, సెన్సేషన్ సరిగ్గా తెలియదు సరిగదా, ఎవరు నొప్పులు మంటలతో మొదలవుతుంది. తర్వాత స్పర్శ తగ్గడం మొదలవుతుంది. సో అంటే డ్యామేజ్ పెరిగిందనమాట. స్పర్శ తగ్గితే ఏముంటుంది, ఏదో దూదుల మీద నడిచినట్టో లేదా గాలిలో నడుస్తున్నట్టో అనిపిస్తూ ఉంటుంది వీళ్ళకి. లేకపోతే చెప్పు స్పర్శ తెలియదు నడుస్తున్నప్పుడు, చెప్పు జారిపోతూ ఉంటుంది. ఇట్లాంటివి సంభవిస్తుంటాయి. తర్వాత ఇక స్పర్శ తెలియదు. అది థర్డ్ స్టేజ్. సో ఈ స్టేజెస్ గుండా నరాల డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది. ఏ స్టేజ్లో అయినా ముందుగా మంటల్లో గ్రహిస్తారు ఎవరన్నా సరే. కొంతమంది ఈ స్టేజ్ని ఇగ్నోర్ చేశారనుకోండి, అప్పుడు ఇక చివరికి చెప్పులు జారిపోయే లెవెల్కి వాళ్ళకి తెలుసుకుంటారు వాళ్ళు. ఏ స్టేజ్లో అన్నా సరే ఇది నరాల ప్రాబ్లం గుర్తించినట్లయితే, మనం ఆ ప్రికాషన్స్ తీసుకుని ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే పూర్తిగా నరాల డ్యామేజ్ మనం రివర్స్ చేయొచ్చు. స్పర్శ తగ్గిపోయే లెవెల్కి వస్తే పూర్తిగా మనం రివర్స్ చేయలేకపోవచ్చు. సో ఈ ముందు స్టేజెస్లో కనుక పట్టుకున్నట్లయితే మళ్ళీ నరం పైన ఉన్నటువంటి ప్లాస్టిక్ కోటింగ్ లాంటిది ఏదైతే ఉందో అది తిరిగి పెరుగుతుంది, మళ్ళీ స్పర్శ పూర్తిగా తెలుస్తుంది. రెండవది రక్తనాళాల్లో బ్లాకు, అది కొలెస్ట్రాల్ పెరగడం వల్ల వస్తుంది. కోర్స్ దానికి ఇప్పుడు గుండెకి ఎలాగైతే యాంజియోప్లాస్టీ చేస్తారో కాలుకు కూడా యాంజియోగ్రామ్ చేసి ఎక్కడైతే బ్లాక్ ఉందో బ్లాక్ రిలీజ్ చేసినట్లయితే రక్త ప్రసారం మళ్ళీ జరుగుతుంది. ఈ నరాలకు మళ్ళీ రక్త ప్రసారం జరుగుతుంది. సో స్పైనల్గా వచ్చేదంతా నరం గ్రోత్ వల్లనే. కొంతమందికి ఈ రక్త ప్రసారం తగ్గడం వల్ల స్పర్శ తెలియదు. స్పర్శ తెలియక దెబ్బలు తగులుతూ ఉంటాయి. దెబ్బ తగిలిందని కూడా వాళ్ళకి తెలియదు. ఇది మంచిది కాదు, చెడ్డది. దెబ్బ తగిలిందనుకోండి, నొప్పి తెలిస్తే మనం ట్రీట్మెంట్ తీసుకుంటాం. నొప్పి తెలియలేదు అనుకోండి,
ట్రీట్మెంట్ తీసుకోరు. చూస్తే ఏదో కాళ్ళు రక్తం వస్తుంటుంది. ఏంటి రక్తం వస్తుంటే మన కాళ్ళ నుంచే. సో ఇలాంటప్పుడు అది తీవ్రమైన ప్రాబ్లం. ఎంత పెద్ద దెబ్బ తగిలినా తెలియలేదు అనుకోండి, కాళ్ళకి చీము పడుతుంది, ఇన్ఫెక్షన్ వస్తుంది. అది నొప్పి తెలియకపోతే లేట్గా రియాక్ట్ అవుతారు. లేట్గా రియాక్ట్ అయితే తీవ్రమైన పరిణామాలు రావచ్చు గాక. ఎందుకు ఆ ఇన్ఫెక్షను అది కాలి పాకపోతుంది, వీళ్ళకి తెలియదు. ఈ 2 ప్రధాన కారణాలు, నరం సంబంధించింది, రక్తనాళం సంబంధించింది. ఇంకొన్ని చిన్న చిన్న కారణాలు ఉండొచ్చు. ఒక్కొక్కసారి కాలికి ఇన్ఫెక్షన్ రావచ్చు. షుగర్ ఉన్న వాళ్ళల్లో ఇన్ఫెక్షన్లు కామన్గా వస్తాయని తెలుసుకున్నాం కదా. సో ఒకటి కామన్గా మూత్రంలో, ఇంకొకటి అంతకంటే కామన్గా వచ్చేది కాలికి ఉన్నటువంటి చర్మం ఇన్ఫెక్షన్స్. ఇది కొంచెం నొప్పితో మొదలవుతుంది కాబట్టి సో డిలే జనరల్గా కాదు. కాలి మీద ఉన్నటువంటి చర్మం ఎర్రగా అవ్వడం, నొప్పిగా ఉండటం, వాపు ఉండడం, ఇట్లాంటివి యూజువల్గా ఒక్క కాలుకే వస్తుంది. మొదట 2 కాళ్ళకి అరుదుగా వస్తుంది. యూజువల్గా ఒక కాలు వాయడం, నొప్పిగా ఉండడం, చూస్తే ఎర్రగా ఉండడం, ఇట్లాంటివి ఉన్నట్లయితే అది ఇన్ఫెక్షన్, చర్మం తాలూకు ఇన్ఫెక్షన్ లెక్క. ఇది ఎర్లీగా ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే పూర్తిగా తగ్గిపోతుంది ఇది. సో టూకీగా కారణాలు ఇవి. ట్రీట్మెంట్లు దాన్ని బట్టే ఉంటాయి కదా, పరీక్షలు దాన్ని బట్టే ఉంటాయి కదా. ఇప్పుడు నరం ప్రాబ్లం ఉంటే నరం సంబంధించిన పరీక్షలు చేస్తారు. కాలి రక్తనాళాల డాప్లర్ చేయడం ద్వారా రక్తనాళాల బ్లాక్ ఉందో లేదో తెలుసుకోవచ్చు. నరాల బ్లాక్కి కారణం నరాలు దెబ్బతినడానికి ఒక షుగర్ ఉందా, సో షుగర్ ఎంత ఉందో చూసుకోవడం, B12 ఎంత ఉందో చూసుకోవడం, ఆల్కహాల్ తాగుతుంటే దాన్ని ఆపడం, సో కిడ్నీ ప్రాబ్లం ఉందా లేదా కిడ్నీ పరీక్షలు చేసుకోవడం, ఇవన్నీ తెలిస్తే మనకి నరాల ప్రాబ్లం ఉందా లేదా, దాన్ని ఈ కారణాలు తగ్గించడం ద్వారా పరిస్థితి తగ్గించుకోవచ్చు. రక్తనాళాల్లో బ్లాక్ ఉందా లేదా అనేది డాప్లర్ ద్వారా తెలుస్తుంది. ఒకవేళ బ్లాక్ ఉంటే దాన్ని యాంజియోగ్రామ్, సిటీ లేక నార్మల్ యాంజియోగ్రామా చేసుకుని ఆ బ్లాక్ని మనం క్లీన్ చేయించుకున్నట్లయితే ఆ ప్రాబ్లం నివృత్తి అయిపోతుంది. సో ఇన్ఫెక్షన్ చెప్పాను, ఇన్ఫెక్షన్కి యాంటీబయాటిక్స్ తీసుకుంటే ఇన్ఫెక్షన్ సరి అవుతుంది. సో వాటి కారణాలు, పరీక్షలు, ట్రీట్మెంట్ల గురించి మనం మాట్లాడాం బేసికలీ. సో వీటన్నిటికీ ఆ ప్రధాన సూత్రం ఏంటి? షుగర్ ఎక్కువగా ఉండడం, షుగర్ కంట్రోల్ లేకపోతే ఇవన్నీ సంభవిస్తాయి. తర్వాత కాలి పరీక్ష చేసుకోవడం అనేది చాలా ముఖ్యం. ఇన్ఫ్యాక్ట్ షుగర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కామన్గా ఏం చెప్తారంటే, కనీసం మీరు వారానికి ఒకసారి అయినా మీ కాలుని మీ పాదాన్ని పరీక్ష చేసుకోండి. సో కూర్చుని మీ పాదానికి మీ గోర్లు ఎక్కువ ఉన్నాయా, చీము ఎక్కువ ఉందా, గోర్లు తీయడము, ఆ స్పర్శ సరిగ్గా ఉందా లేదా, ఏమైనా దెబ్బలు తగులుతున్నాయా, ఇట్లాంటివన్నీ పరీక్ష చేసుకోవడం ద్వారా మీరు వీటిని త్వరగా పసిగట్టగలరు. సో షుగర్ ఉన్న వాళ్ళు కాలిని ఎవరికి వాళ్ళే మీరు కనీసం వారం రోజులకు ఒకసారైనా పరీక్ష చేసుకోవటం చాలా 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 ముఖ్యం. అప్పుడు ప్రాబ్లం ఉంటే త్వరగా తెలుస్తుంది, త్వరగా మనం ప్రాబ్లమ్స్ని పట్టుకుంటాము, దాని ట్రీట్మెంట్ త్వరగా మొదలు పెడతాము, తీవ్రమైనటువంటి ప్రాబ్లమ్ని ముందే మనం అరిగడతాం. పెద్దవాళ్ళు ఈ నరాలు దెబ్బతినప్పుడు చూసుకోరు, తెలుసుకోకుండా మార్నింగ్ వాకులు అంటూ వెళ్తుంటారు. ఎక్కడో కాలు జారి పడితే ఎముకలు విరిగేంతటువంటి సీరియస్ ప్రాబ్లమ్స్ సర్వసాధారణం. షుగర్ ఉన్న వాళ్ళల్లో ఈ నరాల పాదాల యొక్క నరాలు దెబ్బతిని పడటం, ఎముకలు విరగడం, సర్జరీలు చేయించుకోవడం అనేది సర్వసాధారణంగా జరుగుతుంటుంది. సర్జరీ అయిన తర్వాత కూడా ఆపరేషన్ చేసే డాక్టర్ ఆపరేషన్ చేస్తాడు కానీ కాలు నరాల పరీక్ష చేయడు కదా. సో అది మళ్ళీ షుగర్ డాక్టరో లేకపోతే నరాల డాక్టరో లేదా నాలాంటి వాడు ఎవడో పరీక్ష చేయాల్సిందే. ఇవి చెయ్యకపోతే మాటిమాటికి కాలు జారడం, పడటం, ఆపరేషన్లు అవ్వడం ఇవి జరుగుతూనే ఉంటాయి. సో కాలు పరీక్ష చేసుకోవడం యొక్క ఇంపార్టెన్స్ ఏంటో షుగర్ ఉన్న వాళ్ళకి ఎస్పెషల్లీ ఇప్పుడు మీకు తెలిసే ఉంటుంది. సో ఈ వీడియో ద్వారా మీరు షుగర్ ఉన్న వాళ్ళైతే మీరు త్వరగా, లేకపోతే షుగర్ ఉన్న వాళ్ళ చుట్టుపక్కల ఉన్నట్లయితే వాళ్ళ కాళ్ళ పరీక్షలు చేసుకోవాలి అనేటటువంటిది ఎవరికి వాళ్ళే స్పర్శ ద్వారా చేసుకోవటం అనేది ఎంత ముఖ్యం మీకు తెలిసి ఉంటుందండి. మీకు మీ పక్కన వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నానండి. నమస్కారం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టు. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to
iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.